క్లోజ్ కాల్స్. ఈరోజు నేను పర్సంటేజ్కి సంబంధించిన ఒక ట్రిక్ అయితే చెప్పబోతున్నాను. ఎందుకు అని అంటే పర్సంటేజ్ అనేది డైలీ రొటీన్లో వింటూ ఉంటాము. ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్స్కి వెళ్తే సార్స్ అడుగుతూ ఉంటారు 20% ఆఫ్ 60 ఎంత అని. అండ్ అలాగే ఇంట్లో మీ డాడీ మిమ్మల్ని అడుగుతూ ఉంటారు నీ యొక్క పర్సంటేజ్ ఎంత వచ్చిందమ్మా అని. అండ్ మనం షాప్స్కి ఎట్లా వెళ్తూ ఉంటే మనమే క్వశ్చన్ చేస్తాము దీని యొక్క పర్సంటేజ్ డిస్కౌంట్ ఎంత ఇస్తారు అని. సో ఎక్కడికి వెళ్ళినా పర్సెంట్ అనేది మనం డైలీగా వింటూ ఉంటున్నాం. సో దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది, పర్సెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అని మనం తెలుసుకోవాలి. అది కూడా వితిన్ సెకండ్స్లో చేయడం వస్తే ఇంకా బెస్ట్ కదా, మనకి ఎగ్జామ్స్లో గట్రా యూజ్ అవుతుంది. అదేంటి నేను జస్ట్ చెప్పబోతున్నాను. ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. అంటే పర్సెంట్ అనే పదంలోనే 2 వర్డ్స్ వస్తున్నాయి. Per and cent. Per means every, cent means century, every century, percent means every century అండి. ఫర్ ఎగ్జాంపుల్ 25లో 10% ఎంత అని అడిగితే ఎలా చేస్తారండి? 25 రూపీస్ ఉంది మీ దగ్గర, దాంట్లో 10% చెప్పండి అని అంటే ఏం చెప్తారు? ఇచ్చిన వాల్యూలో 1 ప్లేస్ ముందు మనం పాయింట్ పెట్టుకోవాలి ఎప్పుడైనా సరే. సో 2.5 దాని యొక్క ఆన్సర్. సో నీకు 10% అడిగారు, అదే 1% అని అడిగితే ఇచ్చిన వాల్యూలో 1% ఎంత అని అడిగితే మనం ఇచ్చిన వాల్యూలో 2 ప్లేసెస్ ముందు మనం పాయింట్ పెట్టుకోవాలి. సో ఆన్సర్ ఈజ్ 0.25 అండి. ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. ఇప్పుడు అంటే యూజువల్ వేలో ఎలా చేస్తారనేది మనం చూద్దాం. యూజువల్గా అందరూ ఎలా చేస్తారండి, పర్సంటేజెస్ ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే ఎలా చేస్తారు? 25% ఆఫ్ 75 అడుగుతారు. ఇచ్చిన క్వశ్చన్లో మనకి ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ కూడా మనకు తెలిసి ఉండాలి. పర్సంటేజ్ మీన్స్ 1/100, ఆఫ్ మీన్స్ మల్టిప్లికేషన్. సో 25/100 ఇంటూ 75 కదండి. సో 25 1s 25 4s 4 is divided with 75, 4 is divided with 75, 4 1s 35, 4 8s 32, పాయింట్ పెట్టుకుంటే 0, 4 8 7s 4 5s అండ్ దిస్ ఇస్ ద యూజువల్ వే 18.75. అంటే చాలా టైం టేకన్గా ఉంది. అదే విత్ ఇన్ సెకండ్స్లో ఎలా చేయాలో మనం చూద్దాము. ఫస్ట్ విల్ గెట్ వన్ మోర్ ఎగ్జాంపుల్. 20% ఆఫ్ 80 అని అడుగుతున్నారు. సో మనం ఏం తీసుకుంటాము? ఆఫ్ మీన్స్ మల్టిప్లికేషన్ కదండి, 20 ఇంటూ 80. సో బోత్ సైడ్స్లో కూడా జీరోస్ ఉన్నాయి. సో రెండింటిలోనే మనం జీరోస్ క్యాన్సిల్ చేసేసుకోవచ్చు. మనకి ఎప్పుడైనా బోత్ సైడ్స్ మనకు జీరోస్ కనిపిస్తే జీరోస్ మనం క్యాన్సిల్ చేసేసుకోవచ్చు. సో మల్టిప్లై 2 8s 16 అండ్ ద ఆన్సర్ ఈజ్ 16 అండి. విల్ లుక్ ఎట్ వన్ మోర్ ఎగ్జాంపుల్. 30% ఆఫ్ 65 అని అడిగారు. సో మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఒక దాంట్లో 0 ఉంది, ఇంక దాంట్లో 0 ఇవ్వలేదు. సో ఎలా క్యాన్సిల్ చేసేసుకోవాలి? రెండింటిలో ఇవ్వలేదు కదా అని అంటే సో ఇక్కడ క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఇక్కడ 0 క్యాన్సిల్ చేసుకొని ఇటువైపు సైడ్ ఒక ప్లేస్ ముందు పాయింట్ పెట్టుకోవాలి. అది ఎట్లా? ఆఫ్ మీన్స్ మల్టిప్లికేషన్ 6.5. సో ఇక్కడ 0 క్యాన్సిల్ చేసుకున్నాం కాబట్టి ఒక ప్లేస్ ముందు పాయింట్ పెట్టుకుంటాం. 3 ఇంటూ 6.5 ఎంత అండి? 19.5 ఆన్సర్. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ 16% ఆఫ్ 84. ఇక్కడ మనకి రెండింటిలో కూడా జీరోస్ ఏమీ లేవు, క్యాన్సిల్ చేసుకోండి. సో ఇప్పుడు మనం ఏం చేస్తాము? 16 ఇంటూ 84 అనేది డైరెక్ట్గా చేసేసుకోవచ్చు. సో మనం చూసినట్లయితే 16 మనం చాలా మల్టిప్లికేషన్స్ అయితే మనం చెప్తా ఉన్నాము ఈజీగా వేలో చేసేటట్టు. సో ఇది కూడా మీరు దాంట్లో చూసినట్లయితే సింపుల్గా ఉంటాయి. ఒకసారి చూడండి. 16 ఇంటూ 84 చేసినట్లయితే 4 6s 24, 4 1s 4, 6, 8 6s 48, 8 1s 8, 12, 4 1 3 4 4. బట్ మనకి ఏమన్నారు? మనం పాయింట్స్ పెట్టుకోవాలి. 16% ఆఫ్ 84, 16% అడిగారు కాబట్టి మనం ఏం చేస్తాము? 1.6 ఇంటూ 8.4. సో పాయింట్ ఉంది కాబట్టి మనం ఏం చేసుకుంటాం? 2 ప్లేసెస్ ముందు 13.44 అనేది అయితే ఆన్సర్. మనకు ఆల్టర్నేట్గా కూడా ఇంకొక మెథడ్ యూజ్ చేయొచ్చు. అది ఏంటి అని అంటే ఎడిషన్ మెథడ్ ఆర్ ఫ్రాక్షన్ మెథడ్ అని అంటాము. అదేంటి అంటే ఇంకొక ఎగ్జాంపుల్ నేను చెప్తాను, ఒకసారి చూడండి. 16% ఆఫ్ 64 అని అడిగారు. 16% ఆఫ్ 64 అని అడిగారు. సో ఈ రెండింటిలో కూడా మనకు జీరోస్ అయితే కనిపించట్లేదు. మనం ఏం చేస్తాము? 16%ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే మనం డివైడ్ చేసుకుందాము పార్టీషన్స్గా. పార్టీషన్ మెథడ్ కింద ఎలా రాయొచ్చు? 10 + 5 + 1 ఇంటూ 64. సో 10% ఎంత? 10% మనకు కావాలి అంటే ఒక ప్లేస్ ముందు పాయింట్ పెట్టుకోవాలి, నేను ఆల్రెడీ చెప్పాను. సో 64 కాబట్టి 6.4 పెట్టుకుంటాం.
5% అని అడిగారు, అంటే హాఫ్. 64లో హాఫ్ ఎంత? 32 కదా, అంటే 3.2. అండ్ 1% అంటే నేను ఏం చెప్పానండి, 2 ప్లేసెస్ ముందు 0 పెట్టుకోవాలి అని చెప్పాను. 2 ప్లేసెస్ ముందు అంటే 0.64. ఇవన్నీ మనం యాడ్ చేసుకున్నట్లయితే 4, 6 + 4 10, 10 + 2 12, అండ్ 10.24, and the answer is 10.24 అండి. దిస్ ఇస్ ద ఆల్టర్నేట్ మెథడ్. మనం ఇలా అయినా యూజ్ చేయొచ్చు, లేకపోతే ఇలా అయినా యూజ్ చేయొచ్చు. సేమ్ ఇదే, దీన్ని మనం ఇలా చేసినా సరే సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఆన్సర్ అయితే వస్తుంది. ఇవంటే మన పర్సంటేజెస్ ట్రిక్స్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మ్యాథ్స్ లాజికల్స్. థ్యాంక్ యూ.